గుడ్ నమస్తే సలాం అలైకుం. నేను మీ దోస్తు సబ్స్క్రైబ్ చేసుకోండి. దోస్త్ అయిపోదాం లైఫ్ లాంగ్కి. ఇదేంది ఇదేదో చూపిస్తున్నావు అంటే ఇది కొబ్బరి పచ్చడి. పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు అన్నిటిని కలిపేసి పచ్చడి చేసిన అనమాట, కొబ్బరి పచ్చడి. ఇక ఇది మిగిలిపోయింది, పొద్దున్న చేసిన మిగిలిపోయిన పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టేసిన, నైట్కి డిన్నర్కి చేయొచ్చు అనేసి. ఇక దీన్నేమో కూటు అంటారు. సర్వణ భవన్ లోపల చాలా ఫేమస్ ఇది. సర్వణ భవన్లో పోయినప్పుడు తినండి. ఫస్ట్ ఏం చేసిన అంటే ఆయిల్ వేసేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఒక ఆనియన్ని, టమాటోని మంచిగా సాటే చేసిన తర్వాత పెసరపప్పు కడిగి పెసరపప్పు వేసేసి పెసరపప్పును కూడా కొంచెం సాటే చేసేసి నీళ్లు పోసేసి కొన్ని పసుపు, ఉప్పు వేసి కరివేపాకు వేసి మంచి మూత పెట్టేసేసి ఒక 6 minutes to 7 minutes ఉడకనిచ్చిన. దాని తర్వాత సొరకాయ మంచిగా పొట్టు తీసి చిన్న ముక్కలు కట్ చేసి సొరకాయ ముక్కలు వేసేసిన. లేదు మా దగ్గర సొరకాయ లేదంటే బీరకాయ వేసుకోండి, బీరకాయ లేదు అంటే కాకరకాయ వేసుకోండి. ఏ వెజిటేబుల్ అయినా పర్వాలేదు కూటు లోపలికి. అయితే అది సొరకాయ ముక్కలు వేసేసి మంచి కలిపేసేసి దీన్ని మళ్ళీ ఒక 6 minutes అట్లా మూత పెట్టేసినాక మంచి చూసుకోండి, వాటర్ ఉండాలి లేకుంటే మాడిపోతుంది. ఇక అది మంచిగా ఉడికిన తర్వాత ఇక ఈ కొబ్బరి పచ్చడి ఉంది కదా, మిగిలిపోయిన కొబ్బరి పచ్చడి దీని లోపల వేసేసి మళ్ళీ ఒక 3 minutes మూత పెట్టేసేసి సిమ్మర్ మీదనే ఇది మొత్తం అంతా ఎవ్రీథింగ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద చేసిన అనమాట. ఎంత అంటే చెప్తున్నా కదా, ఎంత టేస్ట్గా ఉన్నది, అంత టేస్ట్గా ఉంది. నీకెట్ట తెలిసింది సర్వణ భవన్ లోపల చేసే కూటు కర్రీ నీకు అని అంటే చీటింగ్ అబ్బా అంతే. ఇక వేరే ఏం లేదు, ఎక్స్పెరిమెంటు, చీటింగు. వాళ్ళు మనకిచ్చే హింట్స్ ఉంటాయి చూసినావా, అవి ఒక్కొక్కటి అన్నిటినీ నేను ఏం చేస్తానంటే డాట్స్ కింద మ్యాచ్ చేసుకొని రెసిపీ చేస్తాను అనమాట. నాకు ఇక ఆంటీలు అంకుళ్ళు చెప్తారు చూసినావా రెసిపీలు, ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అనేసి, అట్లా నాకైతే చెప్పనీకి రాదబ్బా, నిజాలే చెప్పేస్తాను నేను. అయితే ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది. ఈసారి పెసరపప్పుతో చేసిన కదా, నెక్స్ట్ టైము కందిపప్పుతో చేస్తా. ఇక దీని లోపల ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే కొంచెం బట్టరు లేకపోతే నెయ్యి వేసేసి ఇక దింపేసేయండి పొయ్యి మీదకి వెళ్ళి. కొబ్బరి పచ్చడి వేసినాక 3 minutes మూత పెట్టాలి చూడు. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకొని ముచ్చట్లు పెట్టుకుందాం, సరేనా? బాయ్.